Daily. Taste the Daily. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనంతపురంలో భూ కబ్జాలు పెరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. భూ దందాలు, డబుల్ రిజిస్ట్రేషన్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జాలాపురం శ్రీకాంత్ ఆరోపించారు. నగరానికి చెందిన ఓ డాక్టర్ ప్రమాదవశాత్తు చనిపోయారని 30 ఏళ్ల నుంచి నివాసముంటున్న ఆమె ఇంటిని జీపీఏ సృష్టించి నకిలీ పత్రాలతో కబ్జా చేశారని విమర్శించారు. ఎటువంటి పత్రాలు లేకుండా జీపీఏతో మున్సిపాలిటీలో బదలాయింపులు జరిగాయన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. బ్రాహ్మణుల ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేటువంటి ఆమె ఒక జీపీని సృష్టించి ఆమె పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి శేఖర్ అనే అతనికి దాన్ని మళ్ళీ బదిలీ చేసి ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వారు లేకుండా, వారు ప్రమేయం లేకుండా చనిపోతే ఒక బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడం చాలా ఇదిగా ఉంది, అంటే అసహ్యంగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే అంటే నగరంలో ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం చాలా సార్లు. పాపంపేట కానీ, అశోక్ నగర్ కానీ, నిన్న శారదానగర్ కానీ, రామచంద్ర నగర్లో కానీ చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలు, భూ దందాలు, డబల్ రిజిస్ట్రేషన్ల పేరిట బెదిరింపులు, వారిని పిలుచుకురావడము, బెదిరింపు చేయడము, పంచాయతీలు చేయడము, ఇటువంటి కార్యక్రమాలంతా జరుగుతున్నాయి. కానీ వారు శకుంతల అనేటువంటి ఆమె జీపీ జూలైలో చేస్తే మరి దాన్ని శేఖర్కు బదలాయించి కార్పొరేషన్లో, అంటే మనము చూస్తూనే ఉన్నాము, మనము సొంతంగా సొంత ఆస్తిని, మన ఆస్తిని తీసుకొని పోయి అన్ని పత్రాలు ఇస్తే తప్ప కూడా మామూలుగా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ మనకు రిజిస్ట్రేషన్ చేయరు. మన మున్సిపాలిటీలో మన పేరు మీద రాదు. అటువంటిది ఎంత ఈజీగా అంటే ఒక పత్రం లేకుండా ఒక జీపీతోనే ఇటువంటి కార్యక్రమాలంతా మున్సిపాలిటీలో బదలాయింపు జరగడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎందుకు దీన్ని చర్యలు తీసుకోవడం లేదు వీరి మీద? అంటే దీని మీద ఏమైనా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నాయా, లేకుంటే అనంతపురం కార్యాలయం నుంచి ఉన్నాయా? ఏ కార్యాలయం నుంచి ఉన్నాయి ఈ ఒత్తిడులు?